ఇక నిన్న జరిగినటువంటి మీటింగు, ఆ మీటింగు తీన్మార్ మల్లన్న ఇలా ఈ పత్రికలలో రాదు ఎన్లైనా కూడా, ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి పత్రిక. ఇక ఇలా లాస్ట్కు అదేదో వ్యతిరేకమైపోతుంది కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టకుండా ఇక చిన్నగా వేసిర్రు, ఇలా వెలుగులు వేసిర్రు. బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి, వరంగల్ బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో వక్తల పిలుపు అంటూ రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి 90 ఏళ్లు పట్టింది తీన్మార్ మల్లన్న. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో ముందుకెళ్లాలని సూచన. బీసీ ఉద్యమం అంటే అల్లాటప్ప కాదు, ఆర్ కృష్ణయ్య జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి డిఎంకే ఎంపీ విల్సన్. ఇక ఆదివారం వరంగల్లో నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న నాయకులు అంటూ ఇక బీసీ నాయకులంతా కూడా ఇవాళ మరి మాకు 90 ఏళ్ళు ఎందుకు పట్టింది మా జనాభా తేల్చడానికి, లెక్క తేల్చడానికి, మా వాటాకి తగ్గట్టుగా మాకెందుకు అవకాశాలు రావని చెప్పి నిన్న వీళ్ళంతా మాట్లాడినట్టు. సరే, అక్కడ ఒక 2 మాటలు, రెండే మొత్తం సభకు సంబంధించి మాట్లాడుకోవాల్సిన 2 మాటలు. ఒకటి, తీన్మార్ మల్లన్న నాకు ఛాయ్ పైసలు వేయండి అన్నా, ఒక 5 రూపాయలన్నా నాకు వేయండి అన్నా అని చెప్పి అడిగిన తీన్మార్ మల్లన్న ఇలా చట్టసభలకు వెళ్ళిండు, దాంతోపాటు హెలికాప్టర్లు దిగిండు. దీని గురించి బాగా మాట్లాడుకున్నారు. చాలా మట్టుకు సోషల్ మీడియాలో అదే వైరల్ చేసిండ్రు. అరే అంటే బాగా ఎదిగిండు అని చెప్పిన వాళ్ళు కొంతమంది, అయితే ఎట్లా ఎదిగిండు అని చెప్పి కొంతమంది అన్నోళ్ళు. సరే, అదొక వాదన. ఇటు పక్క పెడితే మరి బీసీలు మేము తెల్లంగా వేసుకుంటే ఓర్వరా, దాంతోపాటు మేము ఇలా హెలికాప్టర్లు ఎక్కితే ఓర్వరా, మరి ఇన్ని రోజులు అగ్రవర్ణాలు అనుభవించలే, మేము అనుభవిస్తే తప్పేమున్నదని చెప్పి ఇక ఇటు పక్క వాదన చేసేటోళ్ళు వాదన చేస్తూ ఉన్నారు. సరే, ఇది ఇట్లా సోషల్ మీడియాకి సంబంధించి ఇది బాగా నడిచింది. కానీ ఇంకొక మాట ఏంటిదంటే, అక్కడ వక్తలు అంటే వట్టే జానయ్య కావచ్చు, లేకపోతే మోత్కుపల్లి నరసింహులు కావచ్చు, ఒక మాట అన్నారు ఏంటంటే, గతంలో కేసీఆర్ పరిపాలించండి రాష్ట్రాన్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలిస్తుండు, భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అవుతుండొచ్చు, అయినా అయ్యే అవకాశం ఉన్నదని చెప్పి నిన్న అక్కడ వక్తలు చెప్పిండ్రు. ఇక దాని గురించి చర్చ జరిగింది. ఇక అంటే ఇదంతా కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికైనా ఆయన ప్రయత్నము అని చెప్పి అంటూ ఉన్నారు. అసలు ఎమ్మెల్సీనే కాడు అనుకున్న వాళ్ళని ఎమ్మెల్సీ చేసేసారు. యాక్చువల్గా చట్టసభలకు ఆయనకంత సీన్ లేదు అన్నోళ్ళు చివరికి ఆయన పోయినప్పుడు చూసిర్రు, చట్టసభలలో ఉన్నాడు. ఇవాళ ఎమ్మెల్సీ అవడంతో పాటు ముఖ్యమంత్రి అవుతారంటే ప్రజాస్వామ్య దేశంలో ఏదైనా సాధ్యమే తప్ప ఆనకంత లేదు, ఈయనకంత లేదు, వీడెట్లయితాడు వాడెట్లయితాడు అని నీకు లేదు. ఎవరైనా ఎక్కడైనా ఏ అవకాశమైనా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎన్నికలను పోటీ చేస్తే ఎవరైనా ఆదరిస్తే ఏమైనా జరగవచ్చు. 50 లక్షలతోని పట్టుబడిన దొంగనే ముఖ్యమంత్రిని చేసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న లాంటోడు ముఖ్యమంత్రి కావడం అనేది పెద్ద విషయం కాదు, ఆయనేమి అతీతం కాదు, పక్కాగా ఏదైనా జరగవచ్చు. కానీ ఇక్కడ అవుతాడు అంటే మరి ఇది బీసీలకు నిజంగా అందరు బీసీలు ఒకతాటి మీద ఉన్నారా, కులాల మధ్య ఏమన్నా చిచ్చున్నదా, లేకపోతే ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో, మరి రేవంత్ రెడ్డి ఇట్లాంటి ప్రయత్నం ఒకటి చేపిస్తున్నాడని చెప్పి ఒక వాదన నడుస్తూ ఉంది. కావాలని రెడ్లను తిట్టిపిచ్చి, ఇప్పుడు రెడ్లను తిట్టిపిచ్చి రెచ్చగొట్టిపిచ్చి ఏదో ఒక రకంగా డైలమాల పడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలన్నీ కూడా పక్కదారి పట్టేందుకు మనల్ని ఒకడు ఒక దిక్కు గుంజుకపోతే ఒకడు ఇంకొక దిక్కు గుంజుకపోతే ఎక్కడోడక్కడ విడగొట్టేస్తే మనము విడిపోయి మన దాంట్లో కొట్టుకొని సావాలని చెప్పి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అని కూడా చాలామంది చర్చ చేసుకుంటారు. ఇక్కడ నాకు ఎవరి మీద వ్యతిరేక భావం లేదు, ఎవరిని తక్కువ చేయాలని కూడా కాదు. పక్కాగా బీసీలకు రాజ్యాధికారం రావాలి, మనం ఎంతున్నామో మనకు అంత రావాల్సిందే, దానికోసం కొట్లాటలకు మనం మద్దతు ఇవ్వాల్సిందే. అట్లే ఎస్సీలకు కూడా రిజర్వేషన్ కావాల్సిందే, వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ జనాభాకు తగ్గటువంటి వాటా వల్ల ఏదైతే వాళ్ళు ఇలా పోరాటం చేస్తూ ఉన్నారో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా పక్కాగా దాన్ని కూడా మద్దతు తెలపాల్సిందే. దానికి కారణం ఏంటంటే మేము కూడా ఎంతమంది ఉన్నామో మాకు అంత రావాలి, ఇప్పటిదాకా మాకు రాలేదని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. సో ఎవరి ప్రయత్నమైనా వాళ్ళ కోసానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, కొట్లాడుతున్నప్పుడు దానికి మద్దతు తెలపాల్సిందే. అయితే ఇక్కడ ఎవరికి వారుగా ఇట్లాంటి ఉద్యమాల పేరుతోని ఎక్కడికక్కడ విడిపోతే మరి రాష్ట్రంలో ఎటువైపు పోతా ఉన్నాయి ప్రజా సమస్యలు, మరి రావాల్సిన పథకాలేవి, ఇవ్వాల్సిన పైసలేవి, రైతు బంధు పైసలేవి, రుణమాఫీ డబ్బులేవి, ఇందిరమ్మ ఇండ్లేవి, రేషన్ కార్డులేవి, ఇట్లా ఇంకా పథకాలేవి, ఇవేవి మాట్లాడుకోకుండా మనమంతా కూడా వేరే వైపుగా మాట్లాడడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయని చెప్పి చర్చ నడుస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు పోతుంది, దీనివల్ల ఏం ప్రయోజనం ఉనగూరుతుంది, మరి ఎప్పుడో ఒకసారి ఎవడో ఒకడు కొట్లాడేటోడు ముందరకు రావాలి కదా, ఎవరైతే ఏమున్నది అని చెప్పి అంటే మరి అది కూడా సాధ్యమైతే ఇక ఇదొక మాట మాట్లాడుకున్నారు. ఇక దీంతో పాటు ఇంకొకటి, ఇక అది మనము అక్కడ మాట్లాడిన మాట నేను ఇక్కడ ఉచ్చరించలేని పదం అది అయినప్పటికీ తప్పని పరిస్థితి. ఎందుకంటే మనది
శాటిలైట్ ఛానల్ కాదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ కాబట్టి నేను చెప్పడంలా తప్పేం లేదు. మీకు నేను అన్ని మాటలు ఎట్లయితే చేరవేస్తున్నానో ఇది కూడా చెప్పాల్సిందే. అయితే ఇక అంటే ఆయన సోషల్ మీడియాలో అంటే తన ఛానల్లో పెట్టినటువంటి ఒక కామెంట్ను అక్కడ ఉటంకిస్తూ చెప్తూ తీన్మార్ మల్లన్న బీసీలప్పుడు కూడా రెడ్ల ఉచ్చదాక్కుంటేనే బతకాల్సి ఉంటుంది అని చెప్పి ఎవడో అన్నాడని ఎవడో పెట్టిండని దాన్ని మరి అకౌంట్ ఏంది అసలు ఎవరు పెట్టిండ్రు అది ఫేకా నిజమా రియలా అదంతా తర్వాత బట్ ఒక రెడ్డి పెట్టిండని చెప్పి దాన్ని అక్కడ చెప్తూ మరి ఇవాళ మేం కూడా అని చెప్పి ఇక దాన్ని ఎట్లా వర్ణించిండు ఏం చేసిండు అనేది కూడా నిన్న చాలామందిని చూసినాం. సో అట్లా అవమానింపబడినప్పుడు ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది. అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. ఎక్కువగా వాటా అనుభవిస్తున్నప్పుడు ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకున్నప్పుడు ఓపిక ఉండాలి తప్ప ఇక మీరు ఎప్పటికీ కూడా బానిసలాగానే బతకాలని చెప్పి ఎవరైనా అంటే అది ఖచ్చితంగా వ్యతిరేకత మొదలవుతుంది. సో అది కూడా నిన్న చర్చకు వచ్చింది. మరి ఇంట్లో ఏది పడితే అది బయట అట్లా మాట్లాడినప్పుడు తప్పు లేదా, మరి దానికి పార్టీ ఏం క్రమశిక్షణ చర్యలు తీసుకోదా, లేదంటే వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మరి పార్టీ మద్దతు చెప్తుంది అంటే మరి ఇదేమన్నా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమా అని చర్చలు నడుస్తూ ఉన్నాయి. సరే ఈ చర్చ ఎవరికి వాళ్ళు ఊహించుకోవచ్చు, ఎవరికి వాళ్ళు చర్చ చేసుకోవచ్చు. బట్ అందులో నిజమైంది, అందులో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనకి అతి త్వరలో తేలిపోతుంది. 50 లక్షలతోని పట్టుబడిన దొంగనే ముఖ్యమంత్రిని చేసుకున్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ముఖ్యమంత్రి కావడం అనేది పెద్ద విషయం కాదు. ఆయనేమి అతీతం కాదు, పక్కాగా ఏదైనా జరగవచ్చు. కానీ ఇక్కడ అవుతాడు అంటే మరి ఇది బీసీలకు నిజంగా అందరు బీసీలు ఒకతాటి మీద ఉన్నారా, కులాల మధ్య ఏమన్నా చిచ్చున్నదా, లేకపోతే ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఈ రాష్ట్రంలో. మరి రేవంత్ రెడ్డి ఇట్లాంటి ప్రయత్నం ఒకటి చేపిస్తున్నాడని చెప్పి ఒక వాదన నడుస్తూ ఉంది. కావాలని రెడ్లను తిట్టిపిచ్చి ఇప్పుడు రెడ్లను తిట్టిపిచ్చి రెచ్చగొట్టిపిచ్చి ఏదో ఒక రకంగా డైలమాల పడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలన్నీ కూడా పక్కదారి పట్టేందుకు మనల్ని ఒకడు ఒక దిక్కు గుంజుకపోతే ఒకడు ఇంకొక దిక్కు గుంజుకపోతే ఎక్కడోడక్కడ విడగొట్టేస్తే మనము విడిపోయి మన దాంట్లో కొట్టుకొని సావాలని చెప్పి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అని కూడా చాలామంది చర్చ చేసుకుంటారు. ఇక్కడ నాకు ఎవరి మీద వ్యతిరేక భావం లేదు, ఎవరిని తక్కువ చేయాలని కూడా కాదు. పక్కాగా బీసీలకు రాజ్యాధికారం రావాలి, మనం ఎంతున్నామో మనకంత రావాల్సిందే, దానికోసం కొట్లాటలకు మనం మద్దతు ఇవ్వాల్సిందే. అట్లే ఎస్సీలకు కూడా రిజర్వేషన్ కావాల్సిందే, వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ జనాభాకు తగ్గటువంటి వాటా వల్ల ఏదైతే వాళ్ళు ఇలా పోరాటం చేస్తూ ఉన్నారో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా పక్కాగా దాన్ని కూడా మద్దతు తెలపాల్సిందే. దానికి కారణం ఏంటంటే మేము కూడా ఎంతమంది ఉన్నామో మాకు అంత రావాలి, ఇప్పటిదాకా మాకు రాలేదని చెప్పి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. సో ఎవరి ప్రయత్నమైనా వాళ్ళ కోసానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కొట్లాడుతున్నప్పుడు దానికి మద్దతు తెలపాల్సిందే. అయితే ఇక్కడ ఎవరికి వారుగా ఇట్లాంటి ఉద్యమాల పేరుతోని ఎక్కడికక్కడ విడిపోతే మరి రాష్ట్రంలో ఎటువైపు పోతా ఉన్నాయి ప్రజా సమస్యలు, మరి రావాల్సిన పథకాలేవి, ఇవ్వాల్సిన పైసలేవి, రైతు బంధు పైసలేవి, రుణమాఫీ డబ్బులేవి, ఇందిరమ్మ ఇండ్లేవి, రేషన్ కార్డులేవి, ఇట్లా ఇంకా పథకాలేవి, ఇవేవి మాట్లాడుకోకుండా మనమంతా కూడా వేరే వైపుగా మాట్లాడడానికి డైవర్షన్